ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన డ్యాం పనుల్లో ఎట్టకేలకు 5 ఏళ్ల తర్వాత కదలిక వచ్చింది. ఇవాళ ఉదయం 10:19 ప్రధాన డ్యాంలో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ప్రాజెక్టులో ప్రధానమైన ఈ డ్యాం పనులు పునఃప్రారంభ సమయం కావడంతో అట్టహాసంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొనాల్సి ఉన్న ఈ కార్యక్రమాలను నిరాడంబరంగా చేపట్టాలన్న యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. కేవలం పోలవరం చీఫ్ ఇంజనీర్, ఇతర అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధుల సమక్షంలో పనులు ప్రారంభించనున్నారు. ఇవాల్టి నుంచే డయాఫ్రమ్ వాల్ T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం వాడుతూ పనులు ప్రారంభమవుతాయంటూ ABN ఆంధ్రజ్యోతి ఈ ముహూర్తం గురించి ముందే చెప్పింది. పాత డయాఫ్రమ్ వాల్ కు సమాంతరంగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. 2019-24 మధ్య కాలంలో పురోగతి మాట ఎలా ఉన్నా వాల్ దెబ్బతినడం, గైడ్ బండ్ కుంగిపోవడం, ఎగువ దిగువ కాఫర్ డ్యాములకు సీపేజ్ వంటి పెను సవాళ్లు ఎదురయ్యాయి. 2019 నాటికి 72% మేర పూర్తయిన ప్రాజెక్ట్ జగన్ జమానాలో విధ్వంసానికి గురైంది. 465 కోట్లతో L&T బావర్తో పూర్తయిన డయాఫ్రమ్ వాల్ 2020లో దెబ్బతింది. 2019లో అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే డయాఫ్రమ్ వాల్ పై ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ను వేసి ఉంటే భారీ వరదలు వచ్చిన డయాఫ్రమ్ వాల్ తో సహా ఎగువ దిగువ కాఫర్ డ్యాములు సీపేజ్ కి గురయ్యేవి కావంటున్నారు నిపుణులు. పోలవరం ప్రధాన డ్యాంలో కీలక భూమిక వహించే డయాఫ్రమ్ వాల్ ను ప్రస్తుతం దెబ్బతిన్న వాల్ కు సమాంతరంగా 6 మీటర్లకు ఎగువన 1396 మీటర్ల పొడవున 980 కోట్లతో నిర్మిస్తారు. దీనికోసం కేంద్ర సాయిల్ అండ్ మినరల్ పరిశోధన సంస్థ ప్రతిపాదించిన T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగిస్తారు. డయాఫ్రమ్ వాల్ ను ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇదే సమయంలో 600 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు పూర్తయ్యాక మరోవైపు నుంచి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దీనివల్ల ఒక సీజన్ కు ముందే 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని జలవనరుల శాఖ భావిస్తోంది.